శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, బండి సంజయ్ కొడుకు భగీరథ కేసు విషయం అసలు ఏం జరుగుతోంది? అతని కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలుస్తోంది, బట్ అతను ఇంతవరకు పట్టుబడలేదు. అలానే ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తున్నారు. అసలు ఆ అమ్మాయి మైనరే కాదు అని కూడా న్యూస్ వేస్తున్నారు. అసలు ఏంటి వాస్తవాలు ఏంటి? అంటే అమ్మాయి బర్త్ సర్టిఫికెట్లు అనే పేరుతో 2 డాక్యుమెంట్లు బయట సర్క్యులేట్ చేస్తున్నారండి. ఓకే. దాంతోపాటు ఆయన ఒక మెయిల్ చేశాడు పోలీసు వారికి. నిన్న హాజరు కావాలి అతను. యాక్చువల్గా హాజరు కాలేకపోతున్నాను వ్యక్తిగత కారణాల చేత. నేను ఈ కేసుకు సంబంధించిన సమగ్ర సాక్ష్యాధారాలతో మీ దగ్గరికి వస్తాను, వచ్చే వరకు వెయిట్ చేయండి అని చెప్పి రితిరాజ్ గారికి ఒక మెయిల్ పంపించాడు ఆయన. డీసీపీ, కుకట్పల్లి డీసీపీ గారికి అప్పచెప్పారు ఈ కేసు బాధ్యతలు. వారికి వీరు ఒక మెయిల్ ద్వారా మెసేజ్ పంపించారు. ఆవిడ కన్సిడర్ చేసినట్టున్నారు. ఓకే. అయితే సెర్చ్ అయితే జరుగుతోంది. హైదరాబాద్లో జరుగుతోంది, కరీంనగర్లో కూడా జరుగుతోంది. అయితే ఇతను ఆల్రెడీ దేశం దాటాడు, దుబాయ్లో ఉన్నాడు అని కూడా ఒక మాట సర్క్యులేషన్లో ఉంది. అంటే పరారీలో ఉన్నాడు అతను అని వీళ్ళు చెప్తున్నారు. అతను పరారు అయిపోవడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఈ అమ్మాయి మదర్ కేసు పెట్టడానికి వెళ్ళిన రోజు 8వ తారీఖు ఆవిడ్ని 8 hours కూర్చోబెట్టారు. అక్కడ కూర్చోబెట్టి బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో 8 గంటలు ఆవిడ్ని వెయిట్ చేయించి, ఇలా ఒక కంప్లైంట్ మీకు వ్యతిరేకంగా వస్తుంది, ఈలోపు మీరు కరెక్షన్ మెకానిజం చేసుకోండి అని చెప్పారు వీళ్ళు. చెప్పిన తర్వాతే వారు వెళ్ళి కరీంనగర్ 2 Town స్టేషన్లో ఒక కంప్లైంట్ పెట్టారు. అది ల్యాండ్ అయింది అనుకున్న తర్వాతే వీడు కంప్లైంట్ తీసుకున్నారు. అంటే టెక్నికల్గా ముందే కేసు పెట్టాడు అతను అని అనిపించటం కోసం. ఈ లెవెల్ సహకారం డిపార్ట్మెంట్ నుంచి అందుతోంది కాబట్టి వారు ఆ ధోరణిలో ఒక మెయిల్ పెట్టి నేను రావడానికి కొంచెం టైం పడుతుంది, ఏమనుకోకండి, మ్యాక్సిమం 15వ తారీఖుకి వచ్చేస్తాను నేను అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈరోజు వాళ్ళు హైకోర్టుకు వెళ్ళారు, ఈ కేసు క్వాష్ చేయండి అని. అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏవో ప్రవేశపెడతారు అక్కడ. ఆ అమ్మాయి మైనరు, నా మీద పోక్సో పెట్టడం కుదరదు అని. దాని మీద డిస్కషన్ జరుగుతుంది. వాళ్ళ రికార్డ్స్ అన్నీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు ఏ డిసిషన్ తీసుకుంటుంది అనేది టైం పడుతుంది. ఒకవేళ కోర్టు ఈయనకు వ్యతిరేకంగా గనక నిర్ణయం తీసుకుంటే ఇతను డిపార్ట్మెంట్కి మరో మెయిల్ పెడతాడు. కోర్టు నా మీద వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది కాబట్టి నేను ఈ జడ్జిమెంట్ మీద సుప్రీంకోర్టుకు వెళ్తున్నాను, కనుక మీరు అప్పటి వరకు నా గురించి వెయిట్ చేస్తూ ఉండండి అని ఒక మెయిల్ పెట్టచ్చు. పెట్టిన తర్వాత అక్కడ సుప్రీంకోర్టులో గనక ఇతనికి నెగిటివ్గా వస్తే విస్తృత ధర్మాసనానికి అప్పీల్ చేసుకుంటున్నాను అనే అవకాశం కూడా ఉంది. ఇలా డ్రాగ్ చేసి ఈలోపు ఈ అమ్మాయి గురించి ఒక నెగిటివ్ ఒపీనియన్ని జనాల్లో బిల్డ్ చేయటం, క్యారెక్టర్ అసాసినేషన్ ప్రోగ్రామ్, ఇవన్నీ మొదలుపెట్టేశారు. అందులో భాగంగా ఆ అమ్మాయి డ్రింక్ తీసుకుంటోంది అన్నట్టుగా ఏదో ఒక బ్రీజరు బీరో పట్టుకున్నటువంటి ఒక ఫోటో వైరల్ చేశారు. అసలు ఒక కేసులో ఉన్న అమ్మాయి ఫేస్ బయటకి ప్రపంచానికి చెప్పకూడదు, కానీ ఆ నామ్స్ను కూడా దాటేసి ట్రోలర్స్ అంటే వాళ్ళకి కంటెంట్ సరఫరా చేశారు వీరే. ఈ బండి భగీరథ్ గారే కంటెంట్ ఇచ్చాడు వాళ్ళకి. అంటే వాళ్ళు పర్సనల్ లెవెల్లో తీసుకున్న ఫోటోలన్నీ వీళ్ళకి ఇచ్చేసాడు. వీళ్ళు ఓపెన్గా పెట్టేస్తున్నారు వాటిని. కనీసం అది బ్లర్ చేద్దాం అనేటువంటి ఇంగితం కూడా లేదు వీళ్ళకి. పెట్టేసి ఇంత ఇంటిమేట్గా ఉన్నటువంటి అమ్మాయి అలా బిహేవ్ చేయదు, ఈ అమ్మాయి హనీ ట్రాప్ చేయదు అని ఎలా అనుకుంటారు మీరు అని క్వశ్చన్ మార్క్ పెట్టి సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. ఇది జరుగుతున్నటువంటి కథ. అతను బయటకు రావడానికి ఏర్పాట్లు చేసుకోవడానికి పోలీసు వారు అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ ఫ్యామిలీని కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మనకి న్యాయం జరగకపోగా మన కుటుంబం వీధిన పడుతుందేమో, మన కూతురు జీవితం సర్వనాశనం అయిపోతుందేమో అనే భయం వాళ్ళలో కలిగించాలి.
కలిగించి సరెండర్ చేసుకుని అప్పుడు ఏమీ జరగలేదు, మేము అనవసరంగా ఎక్కువ ఆవేశపడ్డాం, అతను సచ్చీలుడే, అతను శ్రీరామచంద్రుడు అంతటి వాడు, కాబట్టి మేము అనవసరంగా ఇచ్చినటువంటి కంప్లైంట్ను విత్డ్రా చేసుకుంటున్నాం, ఇది జరగలేదు అని వాళ్ళతోనే చెప్పించి ఎవరైతే ఈ సందర్భంగా ఇతనికి వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళందరూ మాకు సపోర్ట్గా మాట్లాడారని ప్రపంచం అనుకుంటోంది. కానీ అతని తండ్రి మీద ఉన్నటువంటి రాజకీయ ద్వేషంతో మాట్లాడారు వాళ్ళందరూ. కాబట్టి వాళ్ళ మీద మీరు లీగల్ యాక్షన్ తీసుకున్నా మాకు ఏ అభ్యంతరం లేదు అని కూడా ఒక అభిప్రాయం వాళ్ళతో చెప్పించేసి కొంతకాలం మీరు విదేశాలకు వెళ్ళిపోండి, ఆ తర్వాత ఈ లోపల కేసు మర్చిపోతుంది ప్రపంచం, తర్వాత వద్దురుగానని చెప్పి పంపించవచ్చు. ఇది జరుగుతుంది, ఇది జరగదు అని చెప్పలేని పరిస్థితికి వెళ్ళిపోయింది ప్రపంచం. ఓకే. ఎవరినైనా కొనుగోలు చేయవచ్చు. కాకపోతే గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ ఉంటుంది, ఒక అమ్మాయి ఈ రోజు పడవచ్చు, లేదు వారం తీసుకోవచ్చు, నెల తీసుకోవచ్చు, 2 నెలలు తీసుకోవచ్చు, టైం తీసుకోవటం మీద ఆధారపడి ఉంటుంది తప్ప పడటమే అని ఒక దారుణమైన డైలాగ్ చెప్పాడు ఆయన. దాదాపుగా అదే డైలాగ్ని వీళ్ళు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేసు ఎలాగైనా సరే మాకు అనుకూలంగా వస్తుంది, అది ఈరోజు జరుగుతుందా, 15వ తారీఖు జరుగుతుందా, లేకపోతే ఇంకో 2 నెలలు పడుతుందా అనేది తప్ప మాకు అనుకూలంగా జరగటం అనేది తప్పదు అనే వాతావరణం కల్పించేశారు వాళ్ళు. ఓకే. కాబట్టి కేసు ఆ అమ్మాయి విక్టిమైజ్ అయిపోయింది. విక్టిమ్ని విక్టిమైజ్ చేయటం అనే ప్రోగ్రాం కూడా వాళ్ళు విజయవంతంగా చేస్తున్నారు కాబట్టి ఇది ఎటు వెళ్తుంది అనే దానిలో ఒక కన్ఫ్యూజన్. పౌర సమాజం నుంచి ఇంకా సీరియస్గా దీని మీద జరగాల్సిన స్థాయిలో దాడి జరగటం లేదు. జరిగితే కొంతవరకు ప్రభుత్వం ఏమైనా కన్సిడరేషన్లో తీసుకుంటుందేమో చూడాలి. మొన్న ప్రధానమంత్రి గారు బహిరంగంగా వేదిక మీదే మీరు మాతో కలిసి నడిస్తే బాగుంటుంది అని ముఖ్యమంత్రి గారికి ఒక ఆఫర్ ఇచ్చాడు. ఇచ్చి అదే వేదిక మీద ఆయన ఇంకొక మాట ఆ వేదిక కాదులండి, వేరే వేదిక మీదకి వెళ్ళి ఇంకొక మాట చెప్పాడు, నేను బెంగాల్లో బీజేపీ ప్రభుత్వానికి ప్రమాణ స్వీకారం చేయించి వస్తున్నాను, వచ్చే ఎన్నికల తర్వాత ఇక్కడ తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ప్రమాణ స్వీకారం చేయిస్తాను అని చెప్పాడు. బహుశా ఆ అవకాశం రేవంత్ రెడ్డి గారికి ఇస్తాను అనే ఆఫరే ఆయన ముందు, అంటే ఈ మాట అనడానికంటే ముందు సీఎం గారితో కలిసి వేదిక పంచుకున్నాడు ఆయన. ఆ సందర్భంగా మీరు మాతో ట్రావెల్ కావచ్చు కదా అన్నాడు ఆయన. అక్కడ ఆ మాట అని ఈయన నవ్వాడు. ఈయన నవ్వుని అంగీకారంగా తీసుకుని ఈ వేదిక మీదకి వచ్చి మాట్లాడా అనేది ఒక డౌట్ ఉంది. కనుక వాళ్ళ మధ్య లోపాయకారి ఒప్పందాలేవో జరిగినట్టుగా ప్రపంచం అనుకుంటోంది. అందుకని ఈ కేసు విషయంలో ఇంత తాత్సారం చేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రపంచం మాట్లాడుకుంటోంది. మరి ఈ మాటలు కరెక్ట్ కాదు అని ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది ప్రభుత్వానికి. అది ప్రూవ్ చేసుకుని అతన్ని తీసుకొచ్చి కోర్టు ముందు నిలబెడతారు. ఇప్పుడు ఆవిడన్నట్టుగా ఒకవేళ కేసు ప్రూవ్ అయితే, రితిరాజ్ గారు చెప్పినట్టు కేసు తేలితే, ఇతను నేరం చేశాడు అని తేలినప్పుడు డెఫినెట్గా అరెస్ట్ చేద్దాం అంది ఆవిడ. అలా ఏదైనా విధానం ఉందా ప్రభుత్వానికి అనేది కూడా చెప్పాలి. అంటే ఎవరైనా సరే కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద మేము విచారణ జరిపి అవతల వ్యక్తి నేరం చేసుంటాడు అని మాకు అనిపించినప్పుడు అప్పుడు మాత్రమే అరెస్ట్ చేస్తాం, ఇది తెలంగాణ పోలీసు విధానం అని ఏదైనా జీవో ఇవ్వగలడా రేవంత్ రెడ్డి గారు అనేది చూడాలి. కోర్టు ఉంది. నిజానికి వీళ్ళు ఎవరినైనా అరెస్ట్ చేస్తే వీళ్ళని ఫలానా కంప్లైంట్ ఆధారంగా అరెస్ట్ చేశాం, అరెస్టు జరిగినప్పుడు వీళ్ళున్నారు పంచనామాదారులు, ఆ పక్కన ఉన్న వాళ్ళని తీసుకుంటారు, వాళ్ళ స్టేట్మెంట్లు ఈ కంప్లైంటు కలిపి ఒక రికార్డుగా తయారు చేసి ఎఫ్ఐఆర్ అనే పేరుతో కోర్టుకు సబ్మిట్ చేస్తారు. ఆ తర్వాత కోర్టు వీళ్ళకి 90 రోజులు టైం ఇస్తుంది. ఈ 90 రోజులు సమగ్రంగా దర్యాప్తు చేసి ఒక ఛార్జ్ షీట్ పెట్టాలి. ఆ ఛార్జ్ షీట్లోనే సాక్షుల్ని కూడా రాయాలి వీళ్ళు. ఆ రాసిన సాక్షుల్ని కోర్టుకు పిలిచి విచారణ జరిపి అందులో ఉన్న మెరిట్స్ డిమెరిట్స్ ఆధారంగా ఇతనికి శిక్ష వెయ్యాలా వద్దా అనేది కోర్టు నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఈ సాక్ష్యాధారాలు కోర్టుకి అసమగ్రంగా అనిపిస్తే ఇతను నేరం చేయలేదు అని భావించి విడుదల చేసే అధికారం కోర్టుకు మాత్రమే ఉంది, పోలీసు వారికి లేదు. కానీ ఆవిడ ప్రకటనలో కోర్టుని ఆవిడ కంట్రోల్లోకి తీసుకున్నట్టుగా కనిపించింది. ఇది కొంచెం ప్రమాదకరమైన ఇండికేషన్గా ఉంది బయట. కనుక ఈ కేసు విషయంలో ప్రజల్లో ఇప్పుడే స్పందన మొదలైంది.
ఒక్కొక్కళ్ళు ఓపెన్గా మాట్లాడటం అనేది జరుగుతోంది. ఓకే. పౌర సమాజంలో ఇంకొంచెం ఇంప్లాంట్ కాకుండా ముందే రేవంత్ రెడ్డి గారు మేలుకుని ఒక సరైన దారిలో వెళ్తే కనీసం ఎవరికైనా ఒక ఇలాంటి వేధింపులకు గురైతే అవతలవాడు అధికార పార్టీకి చెందినవాడు లేకపోతే అధికారంలో ఉన్న క్యాబినెట్లో మంత్రో అయి ఉంటే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, మనకి చాలా ప్రమాదం జరుగుతుంది అనే ఇండికేషన్ వెళ్తుంది ఉమ్, జనంలోకి. అందుకని ఇది డెమోక్రసీ అని అనిపించుకోదు. Right. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని అనుకుంటే గనక ఖచ్చితంగా అతన్ని ఎక్కడున్నా తీసుకోవచ్చు, దుబాయ్లో ఉన్నా తీసుకోవచ్చు, కోర్టు ముందైతే పెట్టాలి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.